ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం మీ భూమి బ్లాక్ చైన్ ప్రాజెక్టును ప్రారంభించింది. భూ రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్గా మార్చి డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ మోసాలకు చెక్ పెట్టడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రాజెక్టు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు ఒకే వేదికపై పనిచేయనున్నాయి. తొలి దశలో 7 జిల్లాల్లోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండగా 89 రీసర్వే గ్రామాల పరిధిలోని 137,000 పైగా ల్యాండ్ పార్సల్ మ్యాప్లు ఇందులో చేరనున్నాయి. గతంలో భూ రికార్డుల లోపాల వల్ల మోసాలు, వివాదాలు పెరిగాయని, ఇప్పుడు బ్లాక్ చైన్ ద్వారా భూములకు శాశ్వత భద్రత కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 నెలల పాటు పైలట్ ప్రాజెక్టును సమీక్షించి అవసరమైన మార్పులు చేసి నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మంత్రి గుమ్మడి సంధ్యారాయణని ప్రభుత్వం నియమించింది. అలాగే మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణలో ఇన్ఛార్జి మంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు వివరించారు. వారి సమస్యలను పూర్తిగా విన్న వైఎస్ జగన్ కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో స్వర్గీయ ముద్రగడ పద్మనాభానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం మరణం 2 తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ముద్రగడ కేవలం కాపు సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రజా నాయకుడని కొనియాడారు. తన చిన్నతనంలో వంగవీటి రంగా ఉద్యమాన్ని చూసినట్టు గుర్తు చేసుకున్న మందకృష్ణ, రంగా తర్వాత అంతటి ఉద్యమ స్ఫూర్తి, ప్రజా చైతన్యం కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభమేనని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ చేతి రాతతో సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఓటరు నమోదు ప్రక్రియలో వినియోగిస్తున్న ఎస్ఐఆర్ ఫారంపైనే ఆ లేఖ రాయటం ఈ ఘటనకు రాజకీయ ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్ల వంశీ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను వాట్సాప్ స్టేటస్లో కూడా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని అసహజ మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ హక్కుల పరిరక్షణ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు శాంతియుత మహాదీక్షలు నిర్వహించనున్నట్లు దళిత క్రైస్తవ ఐక్యవేదిక ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు ఈర్ల కుమార్ మాదిగ దీక్షల పోస్టర్ను ఆవిష్కరించారు. రిజర్వేషన్లను మతానికి ముడిపెట్టి అట్టడుగు వర్గాల హక్కులను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల జిల్లా కేంద్రాల్లో శాంతియుత మహాదీక్షలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్లో సంతానోత్పత్తి, పునరుత్పత్తి, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో జనని డైలాగ్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో హయత్ ప్లేస్ హోటల్లో జరిగిన ఈ చర్చా వేదికను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆలస్య వివాహాలు, విద్య, ఉద్యోగం, ఆర్థిక భద్రత వంటి కారణాలతో దంపతుల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు డాక్టర్ దుర్గారావు, డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కుల్సంపుర పోలీసులు ప్రమాదకర రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ను అమలు చేశారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బగిడి ఆకాష్ అనే రౌడీ షీటర్పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తీవ్రమైన నేర కేసులు నమోదయ్యాయి. వరుసగా నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేయగా జూలై 23న కుల్సంపుర పోలీసులు వాటిని అమలు చేసి చట్టపరమైన ప్రక్రియల అనంతరం 1 సంవత్సరం పాటు జైలుకు తరలించారు.